వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. దివ్యాంగుల మేధాశక్తి గొప్పదని గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీశ్వరరావు అన్నారు. శాలివాహన స్పిన్నింగ్ మిల్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర దివ్యాంగుల సమ్మేళనంలో జగదీశ్వరరావు మాట్లాడారు. శారీరక బలహీనత కలిగిన దివ్యాంగులు సకలాంగుల కంటే విశిష్టమైన ఆలోచనలు కలిగి ఉంటారని అన్నారు. వారిపై ప్రేమానురాగాలు చూపాలే తప్ప ద్వేషం ఉండకూడదన్నారు. పెన్షన్ మీద ఆధారపడడం తప్పు కాదు, కానీ మనం పెన్షన్ ఇచ్చేటటువంటి స్టేజ్కి వెళ్ళాలి. దివ్యాంగుడు ఎలా ఉండాలి అంటే యాచకుడుగా కాకూడదు. అది నా యొక్క జీవిత లక్ష్యం. అందరినీ మనం ఉద్ధరించలేంగా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ, దేశంలో ఉన్న వాళ్ళందరినీ, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ. కానీ నాకు సంబంధించినటువంటి మీరందరూ కూడా ఎప్పుడో ఏదో మనందరం ఒక తల్లి బిడ్డలై ఉంటాం, లేకపోతే ఈ బంధం ఎలాగుంటుంది? మీకు నాకు మధ్య ఉండేటటువంటి 2019 ఎప్పుడో కోవిడ్ ముందు, కరోనా ముందు, ఆ 2 సంవత్సరాలు 400 మంది, అంటే ఒక 10 బస్సుల్లో ఇక్కడి నుంచి ఉండేటటువంటి IERTC అంటారు వాళ్ళందరినీ. సెప్టెంబర్ 26 చూడండి, సెప్టెంబర్ 26ని 10 బస్సులండి ఒకసారి, 14 బస్సులు ఒకసారి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం ఏవైతే మారుమూల గ్రామాల్లో ఉంటారో ఆ స్కూల్ పిల్లలు అంటే అవేంటంటే వాటిని భవితా సెంటర్స్ అంటారు. 32 సెంటర్స్ నుంచి ఒక్కొక్క సెంటర్ నుంచి 20-30 మంది చెప్పున మన దగ్గర 14 బస్సులు ఒకసారి, 10 బస్సులు ఒకసారి విశాఖపట్నంలో, ఒకసారి విజయనగరంలో ఇది మా ట్రస్ట్ దగ్గర చేసాం. ఒక అద్భుతమైన ప్రోగ్రాం. ఎందుకంటే ఆ పిల్లలందరికీ వీల్ చైర్స్ అవన్నీ కూడా ఇచ్చి మళ్ళీ అవే బస్సుల్లో పంపించాం. ఇప్పుడు కూడా మీకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రేపు 7వ తారీఖు మన దగ్గర ప్రోగ్రాం. మనకి ఇప్పుడు ఇక్కడ మా ఆదినారాయణ గారికి మాట ఇస్తున్నాను. రేపు 7 ఫిబ్రవరి 7. ఈ రోజు ఎంత తారీఖు? 25 నుంచి 7వ తారీఖు అంటే ఎన్ని రోజులు? 26 నుంచి 7వ తారీఖు వరకు. అదో 7ను ఇదొక 4, ఓ 10 రోజుల్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరెవరికైతే ఏవేవి అవసరమో, బంగారులు వెండులు కాకుండా ఏవేవి అవసరమో, దివ్యాంగులకు సరిపడే అవసరాలు ఏవైతే ఉంటాయో ఆదినారాయణ గారి పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే ఇక్కడికి వచ్చాము అంటే నరసన్నపేటకి చూడండి ఆ సినిమాల్లో అంటూ ఉంటాడు మహిళ శంకకర్లు, చెవి మిషన్లు కావాల్సిన వాళ్ళకి చెవి మిషన్లు ఇప్పుడు వచ్చారు మా వాళ్ళు, అక్కడ నమోదు చేసుకుంటున్నారు. మా కోటేశ్వరరావు ఒకసారి నించోండి మీరు. వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, బ్యాటరీ ట్రైసైకిల్ కాకుండా ట్రైసైకిల్స్. బ్యాటరీ ట్రైసైకిల్స్ సహజంగా అది గవర్నమెంట్ చేస్తా ఉంటుంది, దాని జోలికి మనం వెళ్ళటం లేదు. ఒకవేళ అంతగా అవసరమో ఎవరు ఇవ్వలేదు అన్నప్పుడు అప్పుడు మనం ఆలోచిద్దాం. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగదీశ్వరరావు వికలాంగుల కోసం తనకున్న 100 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో ట్రస్ట్ ఏర్పాటు చేసి దాదాపుగా 3 జిల్లాల్లో 70,000 మంది వికలాంగులకు అనేక రకాలైన పరికరాలు మరియు ఉపాధిని కల్పించారు. ఈ దివ్యాంగుల సమ్మేళనంలో నిర్వాహకులు పాల్గొన్నారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఫోక్సో చట్టం తీసుకొచ్చిందని జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా లీగల్ సెల్ విభాగం ఏర్పాటు చేసిన ఫోక్సో చట్టం అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ చట్టం అమలు చేసిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు, హింస వంటి కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అన్ని వర్గాల మహిళలు ఫోక్సో చట్టంపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో క్రైమ్ రేటు పరిశీలిస్తే మహిళలపై వేధింపులు మరియు ఇతర వివక్ష కేసులు కొంతవరకు తగ్గాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం చేస్తామని కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో జిల్లాలో త్వరలోనే క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీకేష్ బిలాట్కర్ తెలిపారు. మగటపల్లి రమణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో 25 లక్షల రూపాయలతో నిర్మించిన శాంతా కళ్యాణ అనురాగ నిలయం, రక్షిత గృహం, సివి నాగజ్యోతి ఆనంద నిలయం శనివారం ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి ఆర్ఎండ్బి బంగ్లా వద్ద ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే జిల్లా వాసులతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా వాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకోసం ఇప్పటికే 7 ఎకరాల స్థలం కేటాయించామని, త్వరలోనే అన్ని అనుమతులు వస్తాయని ఆశిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్, వెల్లూరు వంటి దూరాలకు వెళ్లి క్యాన్సర్ రోగులు జిల్లా నుంచి ఎంతో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారని, ఇకపై ఆ కష్టం తప్పుతుందన్నారు. అలాగే ఆటిజం కోసం ప్రత్యేక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రెడ్ క్రాస్ కోసం చేసిన ప్రతి పని తన మనసుకు ఎంతో సంతృప్తినిచ్చిందని, మరిన్ని మంచి పనులు చేసే అవకాశం కల్పించాలని కోరారు. గవర్నర్ చేతుల మీదుగా 2 సార్లు తాను అవార్డు అందుకోవడం రెడ్ క్రాస్ బృందం సహకారం వల్లే సాధ్యమైందని కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జాయింట్ కలెక్టర్, జూనియర్ రెడ్ క్రాస్ చైర్మన్ ఎం నవీన్ మాట్లాడుతూ జిల్లాలోని రెడ్ క్రాస్ టీం సేవా దృక్పథంతో అందరూ బాగుపడాలని, ఎదుటివారి కోసం తమ టైము, డబ్బు, శ్రమ కేటాయించడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో సివిఎన్ మూర్తి, పిఎల్ఎన్ రాజు, వైస్ ప్రెసిడెంట్ వరదరాజులు, కనుగొల దుర్గా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉంగరాడమెట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శివకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు బహుకరణ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఉంగరాడమెట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శివకు అవార్డు లభించింది. 2021 సంవత్సరానికి గాను విధుల నిర్వహణలో తనదైన శైలిలో ప్రతిభ కనబరిచినందుకు గణతంత్ర దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. కానిస్టేబుల్ శివ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి అవార్డు అందజేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అవార్డు అందుకోవడంతో మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. అవార్డు గ్రహీత శివకు ఎస్ఐ ఈ శ్రీనివాస్, ఏఎస్ఐ రాజారావు, తోటి సిబ్బంది అభినందనలు తెలిపారు. తమ సేవలను గుర్తించి అవార్డు అందజేసిన ఉన్నతాధికారులకు కానిస్టేబుల్ శివ కృతజ్ఞతలు తెలిపారు. బస్సు నుండి జారిపడి క్లీనర్ మృతి.
ప్రమాదవశాత్తు జారిపడి అదే బస్సు కింద నలిగి క్లీనర్ ఉప్పాడ లక్ష్మణరావు మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఎచ్చెర్ల మండలం కుశలాపురం గ్రామానికి చెందిన ఉప్పాడ లక్ష్మణరావు ఒక ప్రైవేటు బస్సులో క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అదే బస్సుకి లక్ష్మణరావు అన్నయ్య ధనుంజయరావు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శనివారం కోటబొమ్మాళి నుండి బయలుదేరిన బస్సు ఇండియన్ బ్యాంక్ సమీపంలోకి వచ్చేసరికి డోరు దగ్గర నిలుచున్న క్లీనర్ లక్ష్మణరావు ప్రమాదవశాత్తు బస్సు నుండి జారిపడి టైర్ కిందకు వెళ్లడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లక్ష్మణరావు అక్కడికక్కడే మరణించారు. మృతునికి భార్య శాంతకుమారి, కుమార్తె పవిత్ర, కుమారుడు జగదీష్ ఉన్నారు. మృతదేహానికి కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షేక్ మొహమ్మద్ అలీ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.